హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వచ్చే సీరియల్ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దీప దశరథాన్ని పట్టుకుందని చెప్పేసి కోపంతో రగిలిపోతున్న జోష్నని కొట్టమని చెప్పేసి కార్తిక్ అయితే సుమిత్రకు చెప్తూ ఉంటాడు. ఎందుకురా ఏ బావా ఎందుకు కొట్టాలి నన్ను అని చెప్పేసి జోష్న అయితే గట్టిగా అరుస్తుంది. నేను నీ బావని కాదు, నేను డ్రైవర్ లాగే మాట్లాడుతున్నాను. డ్రైవర్ భార్యకి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం మాట్లాడుతున్నాను అని చెప్పేసి కార్తిక్ అయితే దీపక్ సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఇప్పుడే నువ్వు దీపకి సారీ చెప్పాలి, చెప్పలేదా మామూలుగా ఉండదు అని చెప్పేసి అయితే కార్తిక్ అంటాడు. నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను చెప్పను, అయినా ఆ పని మనిషికి సారీ చెప్పాల్సిన అవసరం నాకేంటి అని చెప్పేసి జోష్న అంటుంది. కంటేనే కన్న తండ్రి అయితేనే నాన్న అని పిలవాల్సిన అవసరం లేదు, ఇలా పొరపాటును పిలిచినా తప్పేముంది అని చెప్పేసి కార్తిక్ అంటుంటే శివనారాయణ అయితే వద్దు, ఎందుకు పిలుస్తుంది అలాగా, కంటేనే పిలాలి, అలా పెంచుకుంటేనో ఇలా మాట్లాడుకుంటేనో పరిస్తేనో కాదు అని చెప్పేసి అయితే శివనారాయణ అంటాడు. ఓహో, తను చేసిన మంచి మాత్రం మీకు కనిపించట్లేదు, కానీ తన నాన్న అని పిలిచిన మాట మాత్రం మీకు బాగా కనిపిస్తున్నట్టుంది అని చెప్పేసి కార్తిక్ అంటుంటే ఇప్పుడు ఏమైందిరా, ఏం చేసింది దీపాంత గొప్ప పని అని చెప్పేసి అయితే శివనారాయణ అంటాడు. ఏం చేసిందా చూడండి, ఆ కప్ ప్లేస్లో ఎలా పగిలిపోయిందో, ఆ కప్ ప్లేస్లో ఇప్పుడు ఉండాల్సింది మామయ్య ఉండాల్సింది, అలా పడిపోతుంటే దీప పట్టుకుని ఆపింది. ఇప్పుడు ఆయన కింద పడిపోయి ఉంటే ఆయనకి పెద్ద గాయమై ఉంటే మీ అందరూ ఇలా నించుని వినోదం చూస్తారా, దీపం తిట్టరు కదా. తను ఏదో కాపాడింది, పాపం నాన్న అని పొరపాటుని పిలిస్తే మీరు ఇంతలా వస్తున్నారు, తనని మనవరాలు ఏజే కదా, నిన్ను తాతని ఎలా పిలుస్తున్నారు, ఆయన నాన్న అని పొరపాటున వచ్చేసింది, దానికి కూడా ఒకసారి ఓర్చుకోలేరా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ప్రాణం పోకుండా సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే కృతజ్ఞత చెప్పాల్సిందే అని చెప్పి శివనారాయణ అంటాడు. అందుకే చెయ్యెత్తిన మనిషే సారీ చెప్పాలి, అదే నేను అడుగుతున్నాను అని చెప్పేసి అయితే కార్తిక్ అంటాడు. నేను సారీ చెప్పను అని చెప్పేసి జోష్న అంటుంది. జోష్న సారీ చెప్పు, అయినా నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా, నువ్వే మాట్లాడేసుకో, అది కూడా నేను లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి శివనారాయణ అంటుంటే వద్దులే తాత మీరేం మాట్లాడండి అని చెప్పి జోష్న అంటుంది. కార్తిక్ బాబు నాకు ఏ సారీలు వద్దండి, పదండి ముందు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పేసి దీప ఎంత అడుగుతున్నా కార్తిక్ మాత్రం వద్దు, నాకు చెప్పాల్సిందే, సారీ చెప్పాల్సిందే, నాకు కావాలి దీప, నా భార్యకి అవమానం జరుగుతుంటే నేను తట్టుకోలేను అని చెప్పేసి కార్తిక్ అయితే సారీ చెప్పమని జోష్నకి అయితే చెప్తూ ఉంటాడు. జోష్న, దీప చేసింది మంచి పనే కాబట్టి నాన్న అని పిలవడం తప్పు ఒకటే అయింది, నువ్వు అలా చెయ్యెత్తినందుకు సారీ చెప్పాల్సిందే అని చెప్పి శివనారాయణ అంటే సరే తాత చెప్తాను అని చెప్పేసి మెల్లగా సారీ అని చెప్పేసి అయితే జోష్న చెప్తుంది. ఏంటి ఇందాక గట్టిగా నాన్న అని ఎందుకు అనిసావు అని చెప్పేసి గట్టిగా అరిసావు కదా, ఆ రేంజ్లో ఉండాలి సారీ నాకు అని చెప్పేసి అయితే కార్తిక్ అంటాడు. జోష్న గట్టిగా సారీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. చాలా హ్యాపీనా అని చెప్పేసి ఇంకా కోపంతో రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది జోష్న. ఇంకా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇంకా దీప కార్తిక్ అక్కడే నించుంటే దశరథ వచ్చి అమ్మ దీప కింద పడిపోకుండా నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు దీపక్కి. సారీ అండి, మీరు పడిపోతుంటే ఏం చేయాలో తెలియక గట్టిగా నాన్న అని పిలిచేశాను, ఏమనుకోకండి అని చెప్పేసి అయితే దీప అంటుంది. అయ్యో పర్లేదమ్మా, నువ్వు నాకు కూతురు వయసులోనే ఉన్నావు కదా, తప్పేముంది నాన్న అని పిలిస్తే అని చెప్పేసి ఇంకా మెచ్చుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు దశరథ అయితే. ఇంకా దీప కళ్ళలో నీళ్ళైతే తిరుగుతాయి. ఇంకా అక్కడ ఉన్న సుమిత్ర అయితే గాయాలు చేసేది నువ్వే, సాయం చేసేది నువ్వే, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు దీప అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి సుమిత్ర అయితే వెళ్ళిపోతుంది. ఇంకా దీప అయితే అక్కడ పగిలిపోయిన కప్పు అయితే తీసి వేరుతూ ఉంటుంది గాజు పెంకుల్ని. దీంతో అక్కడ కార్తిక్ అయితే వచ్చి నేను కూడా తీస్తాను లేగు దీప అని చెప్పేసి అయితే కార్తిక్ అంటాడు. ఎందుకు బాబు మీకు, నేను తీస్తానులేండి, నా పన్నం చేయనివ్వండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి దీప అంటుంది. ఏం పర్లేదు దీప, నీకేమన్నా ఇప్పుడు గాయం అయితే నేనేం చేయాలి చెప్పు అని చెప్పేసి ఇంకా జోష్న పారిజాతం అయితే రూమ్లోకి వెళ్ళిపోయి సరే గ్రాని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని చెప్పేసి అయితే జోష్న అంటుంది. ఎందుకు ఎక్కడికి అని చెప్పేసి అయితే పారిజాతం అడుగుతుంది. ఎస్ఐ గారిని ఒకసారి కలవాలి, నేను వెళ్తాను అని చెప్పేసి అయితే జోష్న అంటుంది. నేను కూడా వస్తాను అని చెప్పేసి పారిజాతం అంటుంటే జోష్న వద్దు అని చెప్పేసి అయితే అంటుంది. ఇంతలో అక్కడికి ఇంకా శౌర్య, కాంచన, అనసూయ అయితే వస్తారు. హాయ్ జో అని చెప్పేసి జోష్నకి చెప్తూ ఉంటుంది శౌర్య అయితే. అయినా మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అయితే జోష్న అడుగుతుంది. నాన్నే రమ్మన్నారు మమ్మల్ని ఫోన్ చేసి, అందుకే వచ్చాము అని చెప్పేసి శౌర్య చెప్తుంది. హాయ్ రౌడీ ఇప్పుడే వచ్చారా అని చెప్పేసి అయితే కార్తిక్ అడుగుతాడు. హాయ్ నాన్న అని చెప్పేసి శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి అయితే కార్తిక్ని హక్ చేసుకుంటుంది. హాయ్ తాతయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పేసి
శౌర్య అయితే దశరథని అడుగుతుంది. నేను చాలా బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, నేను ఎప్పుడు బాగానే ఉంటాను అని చెప్పేసి అయితే దశరథ అన్నాడు. నేను కూడా బాగానే ఉంటాను, ఇంకోటి నారింజ మిఠాయి తీసుకోండి అని చెప్పేసి అయితే దశరథకి అయితే ఇస్తుంది. ఇంకా దశరథ అయితే తీసుకుని పక్కన నించుంటాడు. అప్పుడే ఇంకా శివనారాయణ వచ్చి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతాడు శివనారాయణ. తాత, మా ముద్దుల తాతని నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను అని చెప్పేసి అయితే శౌర్య అంటుంది. మీ అమ్మ వాళ్ళు ఇక్కడ అని చెప్పేసి జోష్న స్టార్ట్ చేయబోతుంటే ఇంక శివనారాయణ అయితే కొన్ని పెద్దల మధ్యలోనే ఉండాలి, పిల్లల దగ్గర రాకూడదు, జోష్న సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే శివనారాయణ అయితే అంటాడు. ఏదో తెచ్చానో నా కోసం ఏం తెచ్చావు నువ్వు అని చెప్పేసి శివనారాయణ అడుగుతుంటే, ఇంకో తాతయ్య మీకోసం ఆరెంజ్ మిఠాయి తీసుకొచ్చాను, తీసుకోండి అని చెప్పేసి అయితే అంటుంది. మరి మొత్తం నాకే ఇస్తే నీకేలాగా అని చెప్పేసి శివనారాయణ అడుగుతుంటే, లేదు తాతయ్య నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పేసి అయితే శౌర్య అంటుంది. అలా కాదు, దీన్ని ఇప్పుడు 2 చేసి మా ఇద్దరం తిందాం, నీకు సగం నాకు సగం అని చెప్పేసి అయితే శివనారాయణ అంటాడు. ఓకే నేను చేస్తాను, ఇలా ఏమని తాత అని చెప్పేసి దాన్ని 2 ముక్కలు చేసి వాళ్ళ తాతయ్యకి అయితే పెడుతుంది జోష్న. ఇంకా మిగిలిన ముక్క అయితే శౌర్యకి అయితే పెడతాడు శివనారాయణ. నా బంగారు తల్లి, నువ్వు నాకంటే తెలివైన దానివే అని చెప్పేసి మెచ్చుకుని శివనారాయణ అయితే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాడు. వెళ్తూ ఏమ్మా కాంచన, మీకు ఏమైనా కావాలితే ఇంకో మా ఇంట్లో పని మనిషి ఉంది, ఏమైనా కావాలితే చేయించుకోండి అని చెప్పేసి శివనారాయణ అయితే ఇంక లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే సుమిత్ర కూడా వస్తుంది. వదినా అని చెప్పేసి కాంచన పిలుస్తున్నా పెద్ద పట్టించుకోకుండా, దీప ఇంటికి ఎవరైనా వస్తే మరి అది చేయడం మన బాధ్యత, నువ్వు ఏమైనా తీసుకురా తాగడానికి అని చెప్పేసి అయితే దీపాకి అయితే చెప్తుంది సుమిత్ర. సరే అమ్మగారు అని చెప్పేసి అయితే దీప అంటుంది. అమ్మమ్మ ఎలా ఉన్నావు, ఇగో నీకోసం నారింజ మిఠాయి తీసుకొచ్చాను, నువ్వు కూడా తిను, బొద్దుల తాతయ్యకి ఇచ్చాను, నీకు కూడా ఇస్తున్నాను, తీసుకొని తిను అని చెప్పేసి సుమిత్రకి అయితే ఇస్తుంది. ఇంకా సుమిత్ర కూడా తీసుకుని ఎలా ఉన్నావు శౌర్య, బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది సుమిత్ర. బాగానే ఉన్నాను అని చెప్పేసి శౌర్య అంటుంది. సరే పద మా రూమ్లోకి వెళ్దాం, నీకు యాపిల్ కోసి పెడతాను అని చెప్పేసి అయితే దశరథ సుమిత్ర వాళ్ళ రూమ్కి అయితే తీసుకువెళ్తుంది సుమిత్ర శౌర్యని. తాతయ్య నేను బాగా చదువుకుంటున్నాను అని చెప్పేసి అయితే శౌర్య అంటుంది. అవునా, ఎంత బాగా చదువుతున్నావు, సరే 6 5 ఎంత చెప్పు అని చెప్పేసి దశరథ అడుగుతుంటే 30 అని చెప్పేసి అయితే అంటుంది. అబ్బో నీకు అన్నీ బాగానే వచ్చేసినాయి, ఓకే దానిమ్మ పండుని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే ప్రెమోగనేట్ అంటారు, స్పెల్లింగ్ చెప్పమంటే స్పెల్లింగ్ కూడా చెప్పేస్తుంది శౌర్య అయితే. అబ్బో నువ్వు బాగా చదువుకుంటున్నావు సూపర్ అని చెప్పేసి సుమిత్ర కూడా యాపిల్ కోసి శౌర్య నోట్లో అయితే పెడుతుంది. లయన్ బొమ్మ ఇది ఎప్పటిది, చాలా బాగుంది అని చెప్పేసి అయితే శౌర్య అడుగుతుంది. ఇది జోష్న చిన్నప్పటిది, తను చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునేది అని చెప్పేసి అయితే దశరథ అంటాడు. ఏంటి అన్ని ఇయర్స్ వెనకాతల బొమ్మలు కూడా మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి శౌర్య అడుగుతుంది. అవును ఇంకా చాలా ఉన్నాయి, కావాలంటే చూపించినా తను వేసుకున్న బట్టల నుంచి బొమ్మల దాకా అన్నీ దాచిపెట్టాను నేను ఈ రూమ్లో, గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి అయితే అని సుమిత్ర అయితే శౌర్యకి ఇవన్నీ చూపిస్తుంది. ఇంకా శౌర్య చూసి వావ్ చాలా బొమ్మలు చాలా బట్టలు ఉన్నాయి, జో చాలా లక్కీ, మీ మమ్మీ డాడీ దొరికినందుకు, మీలాంటి మమ్మీ డాడీ దొరికినందుకు. నేను కూడా లక్కీయే, ఎందుకంటే మా మమ్మీ మా డాడీ ఇద్దరు నాకు కావాల్సినవన్నీ కొనిపెడతారు అని చెప్పేసి శౌర్య అంటుంది. ఏరా మీ ఇంట్లో అన్ని బొమ్మలు లేవా అని చెప్పేసి అయితే అడుగుతాడు దశరథ. నేనే అడగను తాతయ్య, ఎందుకంటే నాన్న డబ్బులు దాస్తున్నాడు బైక్ కొనడానికి, అందుకని ఇంకా డబ్బులు మళ్ళీ నా బొమ్మలకు ఖర్చు పెడితే నాన్న బండి ఎక్కడ కొనుక్కోగలుగుతారని చెప్పేసి ఇంక బొమ్మలు అడగట్లేదు నేను అని చెప్పి శౌర్య అయితే అంటుంది. కార్తిక్ గారు లక్కీ అనుకోవాలో దురదృష్టవంతుడు కూడా తెలియట్లేదు నాకు, ఎందుకంటే నీలాంటి కూతురు దొరికిందన్నందుకు చాలా లక్కీ వాడు అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. ఖచ్చితంగా ఇవాళ సీరియల్లో ఇలాగే జరిగింది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.